ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి సందేశం ఆనందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం గౌరవం శాశ్వతాయ వస్తుత్వం వేదాయ చిత్తాయ విష్ణు పురుషోత్తమ గారు ప్రధాన గారు చాలా సుపరిచితులు. వారికి వారి జీవనంలో వారి గురువులైనటువంటి విష్ణుభట్ల ఆంజనేయ శైలి గారి యొక్క మార్గదర్శనంలో నడిపిస్తూ జీవితం అంతా కూడా వైదికమైనటువంటి ఆ ధర్మానుష్ఠాన క్రమం తప్పకుండా జీవించినటువంటి మహనీయుడు. ఆ కోవలో వారి పుత్రులు పౌత్రులు వారందరూ కూడా ఆ జీవనాన్ని అలాగే అనుసరిస్తారు. వారికి చాలా ప్రీతి అయినటువంటి ఈ వేద ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి క్రమంగా ప్రతి సంవత్సరము ఈ విధంగా ఒక ముఖ్యమైనటువంటి అనుష్ఠానం ఏర్పరచాలను ప్రతి సంవత్సరం మూలంతో మొదలై పదం క్రమ జట జటతో అలాగా ఈ యొక్క ఈ పరిక్రమ అలాగా నడుస్తూ ఆచరణాత్మకం ఇలాగే ఈ ట్రస్ట్ ద్వారా నడవాలి. ఆ విధంగా ఈ ప్రాంతం అంతా ఎన్నో యజ్ఞాగాథలు ఈ కాలంలో సాగుతున్నాయి. కానీ అన్నిటికన్నా ఈ జపయజ్ఞం ఏదైతే ఉన్నదో ఇది చాలా సర్వోత్తమోత్తమం. అంటే ఇతరత్ర మనం చేసే వాటిల్లో ఏదైనా ద్రవ్య శుద్ధిలో కానీ వ్యవహార శుద్ధిలో కానీ కొంత ఈ జన్యుపరంగా అయినా మార్పులు ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి పూర్తిగా సంపూర్తిగా విద్వాంసులందరూ కూడా సుష్టిగా అధ్యయనం చేసి వైదిక జీవనంలో ఉన్నవారు వారికి వచ్చి ఈ మహాక్షేత్రంలో వైశాఖ మాసంలో ఈరోజు ఇక్కడ సమాప్తి చేయడం చాలా విశేషం. ఇటువంటి ఇది ఈ ప్రాంతమే కాదు అంతటా కూడా ఇలాగా జరుగుతూ ఉంటే రోగానికి ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ యొక్క ఈ పదపారాయణ ఫలం పరమేశ్వరుడు అనుగ్రహం చేత దేశం కూడా సురక్షంగా ఉండాలి అని ప్రార్థిస్తుంది. ఏ సంకల్పంతో అయితే ఇది ఇలాగ చేయాలని అనుకుంటున్నామో భవిష్యత్తులో ఉత్తరోత్తర అభివృద్ధి బాగా వృద్ధి చెందాలని ఆశిస్తున్నాను.